నా పేరు కేవీ నరసింహ. నేను కొల్పూరు గ్రామ పంచాయతీలో 4వ వార్డు నుండి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నాతో పాటుగా మా భార్యను కూడా ఇదే గ్రామానికి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మేము ఇద్దరం భార్యాభర్తలము. అయితే మేము పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత రాజకీయం అంటేనే భయపడిపోతున్నారు. అలాంటి యువతకు మేము ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, ప్రతి 21 ఏళ్ళు దాటిన ప్రతి యువత కూడా రాజకీయంలోకి రాణించాలి. రాజకీయంలో ఉండి ఊర్లు బాగు చేసుకోవడానికి కానీ, మండలాలు కానీ, అసెంబ్లీలు కానీ, జిల్లాలు కానీ బాగు చేసే దాంట్లో యువత ముందుండాలని నా యొక్క కాన్సెప్టు. దాంతోపాటుగా మా గ్రామంలో కూడా మేనిఫెస్టివల్ అంటే ఒక 15 రకాలైన పనులు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం చేయాలని కంకణం కట్టుకొని నిలబడడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఈ గ్రామ పంచాయతీలో నేనుండే వార్డులో 3 సమస్యలతో ఒక మేనిఫెస్టివల్, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 2 హామ్లెట్ విలేజ్లకు సంబంధించి ప్లస్ మా గ్రామం కొల్పూరు గ్రామానికి సంబంధించి టోటల్ మొత్తం కలిపి 15 మేనిఫెస్టివల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, ఈ ఊరు అభివృద్ధి చేసే క్రమంలో మేనిఫెస్టోల్ని ఫాలో అవుతూ ఆ మేనిఫెస్టోల ప్రకారమే మేము ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈ జనాలు మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 1500 వరకు ఓటర్ జనాభా ఉంది. వాళ్ళంతా మా మీద దయతలిచి మాకు ఇగిన అవకాశం ఇస్తే యువతరం ఏమి చేస్తుంది, యువతరం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ 5 ఏళ్లలో వాళ్ళకి చేయాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తూ, రేపు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైచిలుకున్న గ్రామ పంచాయతీలకు ఏకైక రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఏకైక గ్రామ పంచాయతీ కొల్పూరుని తీర్చిదిద్దే దిశగా మేము ముందడుగు వేయడం జరిగింది. కాబట్టి మా ఊరు ప్రజలు, మా ఊరు ఓటర్స్ అంతా కూడా, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్స్ అంతా కూడా మాకు ఓటేస్తూ, మమ్మల్ని అభిమానిస్తూ, మమ్మల్ని గెలిపిస్తే సంతోషంగా స్వీకరిస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇద్దరం కూడా ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయ్యి ఉంటే మా భార్యని ఎస్సీ క్యాండిడేట్గా 2011లో మేము ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళను వస్తే కూడా మహిళలు ముందుండాలని తెలంగాణ రాష్ట్రంలో కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి అవకాశం వస్తే కూడా సంతోషపడికేసి మా భార్యని అభ్యర్థిగా పోటీ చేయించడం జరిగింది. నేను కూడా వార్డు మెంబర్గా పోటీ చేసాను. కాబట్టి అందరు కూడా ఆదరిస్తారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రం, ఏ వ్యవస్థ వచ్చినా, ఏ సర్పంచులు వచ్చినా ఏమి చేయలేకపోయారు అభివృద్ధి. మేము చేయాలని పాల్గొని అందుకని సర్పంచ్గా పోటీ చేసిన. కుల వ్యవస్థలు చాలా ఉన్నాయి కొల్పూరు గ్రామంలో, చాలా పలుకుబడి అనేది ఉంది. కానీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఏం చేయలేకపోతున్నారు. నా ఆలోచనతో చేసిన సర్పంచ్గా. గ్రామంలో మా కొల్పూరు గ్రామంలో 5వ వరకే ఉంది చదువు. ఇంతవరకు చాలా వెళ్ళిపోయినారు. సర్పంచులు అయినా, జడ్పీటీసీ అయినారు. 10వ తరగతి వరకు చేస్తామని అన్నారు. ఇది వరకు ఏది చేయలేదు. వేరే ఊర్లోకి వెళ్ళి చదువుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చదువులకి చాలా వెనుకబడి ఉంది కొల్పూరు గ్రామంలో. చదివకపోయింది అసలు ఊర్లో. అట్లా పెట్టుకొని సర్పంచ్ వేయడం జరిగింది. ఆలోచన మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే పట్టుబడి చేసినాము. మా ఆయనని మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.